మైక్ ఆన్ చేయాలి. హలో 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 లోకి, బాగున్నావా? బాగున్నా. ఎందుకు నేను డైనోసార్ అంటున్నారు అందరూ? సంజు పెట్టాడా? ఎవరు? మా సంజు పెట్టాడా? సంజయ్ పెట్టాడా? ఓకే, మీ సంజయ్ మెన పెట్టాడా? ఓకే. నా ఇష్టం ఏముంది, నాకైతే మీ ఇద్దరు మ్యాచ్ చూడాలంది. లయన్ వర్సెస్ డైనోసార్ అని పెడతా, అది చూడాలనిపిస్తుంది. మరి నువ్వు చెప్పు, నువ్వేమంటావు? లయన్తో ఆడతావా? ఓకే సరే, సోలో ఉండేది యాడ్ చేస్తా. డైనోసార్ వర్సెస్ లయన్ వర్సెస్ డైనోసార్ గైస్. లయన్ వర్సెస్ డైనోసార్ ఎపిక్ మ్యాచ్ ఇది. ఎపిక్ బ్యాటిల్ బిట్వీన్ లయన్ అండ్ డైనోసార్ గైస్. ఇద్దరు ఆల్మోస్ట్ డ్రెస్ కూడా ఒకటే, మాస్క్ తప్ప, అవుట్ఫిట్ అంతా ఒకటే, మాస్క్ తప్ప. డైనోసార్ అండ్ లయన్ గైస్, an epic battle between డైనోసార్ అండ్ లయన్. డైనోసార్ అంటే is nothing but SZ లోకి జోడ్ వర్సెస్ లయన్. సో ఇది ఆల్మోస్ట్ ఇంకా చెప్పాలంటే ఒక బ్యాటిల్ అని చెప్పుకోవాలి వీళ్ళిద్దరికి. సో రివెంజ్ మ్యాచ్ అనుకోవచ్చు, ఆర్ఎల్స్ బ్యాటిల్ అనుకోవచ్చు. సో ఇండియా పాకిస్తాన్ బ్యాటిల్స్ ఎట్లా జరుగుతాయో అట్లా ఒక బ్యాటిల్ అనుకోవచ్చు వీళ్ళిద్దరి మధ్య. సో లయన్ వర్సెస్ డైనోసార్ గైస్, ఎవరు గెలుస్తారు ఒకసారి కామెంట్ చేయండి గైస్. చూడు ఏ గేమ్. ఫస్ట్ రౌండ్ వచ్చేసి ఇక్కడ లోకి ఎదుగున్నాడు డైనోసార్. ఫస్ట్ బ్లడ్ ఫ్రమ్ డైనోసార్. జంప్ షాట్లు కొడుతున్నారు ఇద్దరు. సో ఆల్మోస్ట్ ఇద్దరు సిమిలర్ గా ఆడతారు. 1-0 లీడ్ లో ఉన్నాడు డైనోసార్. కమాన్ లయన్ 1-1 ఈక్వల్ అవుతుందా? ఆర్ఎల్స్ డైనోసార్ 2-0 లీడ్ లోకి వెళ్తాడా? ఇది ఎపిక్ బ్యాటిల్ అని చెప్పుకోవాలి. ఆల్రెడీ వీళ్ళిద్దరు ఇంతకుముందు కూడా వేరే టోర్నమెంట్ లో కూడా ఆడారు. అని అప్పుడు ఎవరు వెళ్తారా? సో ఆల్రెడీ ఇంతకుముందు టోర్నమెంట్ లో లయన్ గెలిచాడంట. అండ్ ఇక్కడ వన్ మోర్ జంప్ ఫ్రమ్ లోకి జోడ్. లుక్స్ లైక్ లోకి టేకింగ్ రివెంజ్ గైస్. ఇంతకు ముందు వేరే టోర్నమెంట్ జరిగింది వేరే ఛానల్లో. సో అప్పుడు లయన్ వర్సెస్ డైనోసార్ లోకి జోడ్కి జరిగినప్పుడు లయన్ అది గెలిచాడు. అండ్ ఇక్కడ మాత్రం ఇక్కడ లోకి రివెంజ్ తీసుకున్నట్టు కనిపిస్తుంది. 2-0 లీడ్ లో ఉన్నాడు. అర్థమైందా? అది అంతకు మించి నేను చెప్పలేను నీకు. గాయ్స్ లయన్ కమ్ బ్యాక్. స్టిల్ లోకి జోడ్ ఇన్ లీడ్ గైస్ 2-1. అట్లా జస్ట్ అది ఒక నిక్ నేమ్ అనమాట. సో దానికి సీరియస్ గాయ్స్ లయన్ వాటా హెడ్ షాట్ ప్యూర్ రెడ్ నెంబర్స్ 2-2 ఈక్వల్. ఇది మ్యాచ్ అంటే లయన్ డైనోసార్ ఇద్దరు ఈక్వల్ గా కొడుతున్నారు, ఈక్వల్ గా పోటీ పడుతున్నారు. సో 2-2 ఈక్వల్. ఇట్స్ ఆల్మోస్ట్ ఎపిక్ బ్యాటిల్ అండ్ రివెంజ్ మ్యాచ్ గైస్. రివెంజ్ మ్యాచ్. ఇన్ కేస్ లోకి జోడ్ గెలిస్తే అది రివెంజ్ మ్యాచ్ అవుతుంది. ఆర్ ఎల్స్ ఆ లయన్ గెలిస్తే మాత్రం కంటిన్యూగా లీడ్ లో ఉన్నట్టుంటుంది వాళ్ళిద్దరి మీద. ఆగు బ్రో. లయన్ గాయ్స్ ఇక్కడ జంప్ హెడ్ షాట్ తో ఇక్కడ ఎగ్జామ్ లోకి జోడ్ మీద కంటిన్యూస్ గా 3 రౌండ్స్ కంటిన్యూస్ గా. అయ్యా లయన్ ఇక్కడ దారుణంగా కొడుతున్నాడు ఇక్కడ. సో కంటిన్యూస్ గా 4 రౌండ్స్ ఇక్కడ. ఆల్మోస్ట్ ఇక్కడ రివెంజ్ వన్ సైడ్ అయిపోయినట్టే. మళ్ళీ లయన్ కూడా మళ్ళీ ఇంకో మ్యాచ్ గెలిచి ఆ ఫైనల్ బ్యాటిల్ చూసుకున్నట్లయితే 2-0 లీడ్ లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది గైస్. ఫస్ట్ గా 250 లెగ్స్ కిట్టింగ్ కోడ్ పిల్ల లయన్ అంట. ఎస్సీ లోకి జోడ్ కమ్ బ్యాక్ ఇచ్చాడు గైస్ ఇక్కడ. ఎస్సీ లోకి జోడ్ 3-4 స్టిల్ లయన్ లీడ్ లో ఉన్నాడు. అండ్ 2 more రౌండ్స్ కావాలి లోకి క్వాలిఫై అవ్వాలంటే. బ్రో గుడివాడకి గెలిచింది అంటే ఎవరైనా చెప్తారు? గుడివాడలో కొడాలని ఎంత ఫేమస్ కనెక్ట్ అవ్వాలి. కనెక్ట్ అయింది ఇక్కడ. జంప్ షాట్ తో 4-4 ఈక్వల్. వాట్ హ్యాపెనింగ్ గాయ్స్? ఏమవుతుంది ఇక్కడ? సో 4-4 ఈక్వల్ అయింది గైస్ ఇక్కడ. 4-4 ఈక్వల్ ఉంది. సో ఇద్దరు చాలా ఈక్వల్ గా. సో గేమ్ ప్లే కూడా గైస్ ఎస్జెడ్ లోకి క్వాలిఫైస్ టు ద టోర్నమెంట్ గైస్. 5-4 కొట్టాడు. అండ్ అదే విధంగా రివెంజ్ కూడా ఆల్మోస్ట్ తీసుకున్నట్టే. జస్ట్ క్వాలిఫై అయ్యాడు. బట్ నీ ఫ్యాన్స్ అందరూ అడుగుతున్నారు కమాన్ లయన్ కమాన్. లయన్ హెల్మెట్ ఎగిరిపోయింది గైస్. ఇక్కడ ఎస్జెడ్ లోకి మాత్రం నిజంగా చాలా బాగా ఆడుతున్నాడు. సో జోన్ లో బ్లడ్ అయితే ఆల్మోస్ట్ 100 పోయింది ఇక్కడ లోకి. వా హెడ్ పట్టది ఎలిమినేటెడ్. రిప్లై కూడా హెడ్ పడింది. 5-5 ఈక్వల్.
హ్యాష్ ట్యాగ్ అది బ్రో, హ్యాష్ ట్యాగ్ అది @ గేమర్ వివేకానంద అని కొడితే నాకు వస్తుంది ఛానల్, అది క్లిక్ చేయాలి. బ్లూ కలర్లో వస్తుంది. గాయ్స్ లయన్ బ్యాక్ టు బ్యాక్ హెడ్లు జంప్ అయితే కొట్టాడు, 6-5 లీడ్లోకి వెళ్ళిపోయాడు. ఏం జరుగుతుంది మళ్ళీ ఇంకొక రౌండ్ కానీ ఎస్జెడ్ లోకి చోటు కొడితే ఇది నిజంగా చాలా 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 ఇంటెన్స్ మ్యాచ్ జరుగుతుంది. చాలా అసలు నిజంగా వీళ్ళిద్దరికి కూడా మ్యాచ్ నిజంగా టఫ్గా జరిగింది ఫైట్ కూడా. సో 5-4 ఉన్నాడు లోకి, మళ్ళీ ఇప్పుడు 5-6కి వెళ్ళిపోయాడు. అంటే అర్థం చేసుకోండి, ఇద్దరు ఈక్వల్గా, ఇద్దరిది ఈక్వల్ పవర్ అనమాట. అలాంటి ఏం పెట్టాడు లేదు, అలాంటి ఏం అరే ఎస్జీలోకి కూడా ఎట్లా మిస్ అయింది బ్రో షార్ట్స్, అంత నీట్గా కనిపిస్తుంది కదా, ఎట్లా మిస్ అయింది. టైటిల్ ఇవ్వాలి ఎస్బ్రో. గాయ్స్ అనుకున్నా, నిజంగా ఎక్స్పెక్ట్ చేసా 6-6 ఈక్వల్ అవుతుందేమో అని. 6-6 ఈక్వల్ గాయ్స్, ఇద్దరు 2 ఈక్వల్ పవర్స్ ఎదురెదురుగా నిలబట్టి ఎలా ఉంటుందో అదే జరుగుతుంది ఇక్కడ. 6-6 ఈక్వల్. ఫైనల్ రౌండ్, హూ విల్ విన్? ఫైనల్ రౌండ్ గైస్, హూ విల్ విన్? లోకి వాట్ హ్యాపెనింగ్ లోకి? జూన్లో గెలిపారు లోకి. సో గైస్ ఇక్కడ ఒక మ్యాటర్ ఏంటంటే, చిన్న విషయం ఏంటంటే, సో మ్యాచ్ లయన్ గెలిచినప్పటికీ ఎస్జెడ్లోకి క్వాలిఫై అయ్యాడు, అంటే ఇద్దరు గెలిచినట్టు అనమాట. చూడండి మ్యాచ్ 6-6 అయింది, లోకి ఎలిమినేట్ అయిపోయాడు. లోకి హృదయాలు గెలిచాడు, క్వాలిఫై కూడా అయిపోయాడు. 6-6 వాట్ మ్యాచ్ గైస్, వాట్ మ్యాచ్. సో నిజంగా అది ఒక రెస్పెక్ట్ అనుకోవచ్చు. రివెంజ్ తీసుకునే ఛాన్స్ లోకి దగ్గర ఉంది, ఎందుకంటే ఒక లోకి గెలిచారు రివెంజ్ తీసుకున్నట్టు అవుతుంది, ప్లస్ టోర్నమెంట్ క్వాలిఫై అయినట్టుంది. బట్ అతను దాన్ని తీసుకోలేదు అనమాట, రివెంజ్ కింద కన్సిడర్ చేయకుండా జస్ట్ ఒక ఫ్రెండ్లీ మ్యాచ్ లాగా తీసుకున్నాడు అండ్ క్వాలిఫై అయిపోయాడు. మెయిన్ పర్పస్ ఏంటంటే లోకి కావాల్సింది క్వాలిఫై అయితే చాలు, గెలిచినా ఓడిపోయినా పక్కన పెట్టండి. నెక్స్ట్ సో లయన్ ఇక్కడ లోకి కావాల్సిందంటే క్వాలిఫికేషన్. సో క్వాలిఫై అవ్వాలి టోర్నమెంట్ కాబట్టి, నాకు అది చాలు, గెలిచిన ఓడిపోయినా పక్కన పెట్టండి. క్వాలిఫై అవ్వాలనుకుంటే క్వాలిఫై అయ్యాడు. నైస్ నైస్ నైస్. హ్యాష్ ట్యాగ్ లోకి చాట్ గైస్, హ్యాష్ ట్యాగ్ లోకి చాట్, హ్యాష్ ట్యాగ్ లోకి చట్టి. बादल है दोनों खुल के बरसे